డియర్ చిల్డ్రన్ ఈరోజు మనం 10th క్లాస్ మ్యాథమెటిక్స్ ట్రిగనోమెట్రీ చాప్టర్ నుంచి సింగిల్ మార్క్ క్వశ్చన్ గురించి నేర్చుకుందాం. రైట్, అయితే ఏమి ఇచ్చాడంటే ఇక్కడ క్వశ్చన్, ద వాల్యూ ఆఫ్ 1/tan θ ప్లస్ cot θ, వాట్ ఈజ్ ద వాల్యూ అని అడిగాడు. ఒకసారి చూద్దాం. మనం చూసినట్లయితే 1/tan θ ప్లస్ cot θ, దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే 1/tan θ అని మనం ఎలా రాసుకోవచ్చు నాన్న, sin θ బై cos θ, అంతేగా. ప్లస్ cot θ అని ఎలా రాసుకోవచ్చు, cos θ బై sin θగా రాసుకోవచ్చు. రైట్, ఇప్పుడు చూడండి మనం ఏం రాసుకున్నాం, 1/sin θ బై cos θ ప్లస్ cos θ బై sin θ. ఇలా వచ్చేటప్పుడు మనం ఏం చేయాలి, ఈ రెండింటికి మనం ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి. డినోమినేటర్ రెండింటికి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఇప్పుడు ఏం రాసుకోవచ్చు, 1/, ఇక్కడ ఏముంది ఎల్సిఎం నాన్న, sin θ cos θ, ఆ రెండు డిఫరెంట్ టర్మ్స్ కదా, కాబట్టి దాన్ని ఎలా రాసుకుంటాం, cos θ sin θ, cos θ sin θ. సో అబ్జర్వ్ క్లియర్లీ, ఇక్కడ డినోమినేటర్తో డివైడ్ చేసి వచ్చిన దాన్ని న్యూమరేటర్తో మల్టిప్లై చేయగలగాలి. ఆల్రెడీ మనకు తెలుసు కదా. రైట్, డినోమినేటర్ ఏమి ఇచ్చాడు ఇక్కడ, cos θ క్యాన్సిల్, ఏముంది ఇక్కడ sin θ ఇంటూ sin θ, sin స్క్వేర్ θ ప్లస్ ఇక్కడ చూడండి సైన్ క్యాన్సిల్, ఏం మిగిలింది కాస్ ఇంటూ కాస్ స్క్వేర్ θ, ఇది ఎలా వచ్చింది చూడండి, 1/sin స్క్వేర్ θ ప్లస్ cos స్క్వేర్ θ హోల్ బై cos θ sin θ. ఇప్పుడు దీన్ని ఏమైనా రాసుకోవచ్చు చూడొచ్చు నాన్న, 1/sin స్క్వేర్ θ ప్లస్ cos స్క్వేర్ θ బై cos θ sin స్క్వేర్ θ. దీన్ని పైకి పంపిస్తే ఏమవుతుంది చూడండి ఒకసారి, రెసిప్రోకల్ అవుతుంది కదా. దాన్ని cos θ sin θ బై sin స్క్వేర్ θ ప్లస్ cos స్క్వేర్ θ, అంతేనా. సో ఇక్కడ ఏ విధంగా రాసుకోవచ్చు మనం, cos θ sin θ బై, మనకు తెలుసు ఒక ఐడెంటిటీ తెలుసు కదా, sin స్క్వేర్ θ ప్లస్ cos స్క్వేర్ θ ఈక్వల్స్ టు 1. సో sin స్క్వేర్ θ ప్లస్ cos స్క్వేర్ θ ఈక్వల్స్ టు 1. ఏం మిగిలిందాం ఇక్కడ, cos θ sin θ. అబ్జర్వ్ క్లియర్లీ, the value of 1/tan θ plus cot θ is equals to cos θ sin θ. Okay, Nana? Thank you very much.